నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో మార్కండే మహర్షి గారు శిబి చక్రవర్తి యొక్క ఒక వృత్తాంతాన్ని అనగా కపోత శేన సంవాదాన్ని చెప్పిన తర్వాత అష్టకుడు తను యాగాన్ని అశ్వమేధ యాగాన్ని చేసిన తర్వాత ఈ నలుగురు అన్నదమ్ములు అష్టకుడు, వసుమనసుడు, ప్రతర్ధనుడు, అలాగే శిబి చక్రవర్తి ఈ నలుగురు కూడా స్వర్గానికి వెళుతున్నారు. మధ్యదారిలో నారద మహర్షి గారిని కలిసిన తర్వాత వారందరూ కలిసి ప్రశ్నించారు, స్వామి మాలో అధికమైన పుణ్యం చేసిన వారెవరు? అధికమైన పుణ్యం చేసిన వారు అధిక కాలం వరకు కూడా స్వర్గంలో ఉంటారు అని అడగగా నారద మహర్షి గారు ఈ ముగ్గురిని కూడా మీరు ముగ్గురు తక్కువ పుణ్యం చేశారు, మీ అందరికన్నా ఎక్కువ పుణ్యకార్యాలను చేసిన వాడు శిబి చక్రవర్తి. ఎందుకు అంటే అందుకు ఒక కథను కూడా చెప్పారు. శిబి చక్రవర్తి ఒకసారి దానమిస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి తన కుమారుడిని అనగా శిబి చక్రవర్తి యొక్క కుమారుడైన బృహద్గర్భుడు అతన్ని వధించి అతని మాంసం ద్వారా అన్నాన్ని వండమని చెప్పాడు. ఆ అన్నం వండిన తర్వాత ఈ శిబి చక్రవర్తి కూడా అలాగే చేసి ఆ పదార్థాలను తయారు చేసి తన తలపైన పెట్టుకుని ఆ బ్రాహ్మణుని కోసం వెతుకుతూ ఉంటే అథాస్య మృగయమాణస్య కశ్చిదాచష్ట ఏషతే బ్రాహ్మణో నగరం ప్రవిశ్యత హతి తే గృహం కోశాగారం ఆయుధాగారం అస్త్రాగారం అశ్వశాలాం హస్తిశాలాం చ క్రుద్ధః ఇతి. దానం అడిగిన బ్రాహ్మణుని కోసం నగరమంతా కూడా వెతుకుతూ ఉన్నాడు శిబి చక్రవర్తి ఆ ఖాద్య పదార్థాలను తన తలపైన పెట్టుకొని. ఎంత వెతికినా కూడా బ్రాహ్మణుడు దొరకటం లేదు. చివరికి ఎక్కడో కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఈ శిబి చక్రవర్తి యొక్క భటుడు పరిగెత్తుకుంటూ వచ్చి శిబి చక్రవర్తి దగ్గర విన్నవించుకుంటూ ఉన్నాడు, అయ్యా స్వామి, ఓ మహారాజా, మీరు ఏ బ్రాహ్మణుడి కోసమైతే వెతుకుతున్నాడో ఆ బ్రాహ్మణుడు మన రాజా అంతఃపురంలోనే ఉన్నాడు. అతనికి ఏందో తెలియదు కానీ ఉన్నట్టుండి కోపం వచ్చింది. ఆ కోపంతో రాణివాసాన్ని, ధనాగారాన్ని, అశ్వశాలను, హస్తిశాల, ఆయుధశాల ఈ అన్నిటిని కూడా కాల్చివేస్తూ ఉన్నాడు. అంతా కూడా రాజ్యం అంతా కూడా కాలిపోతుంది, మీరందరూ కూడా రావాలి, త్వరగా రావాలి అని విన్నవించుకున్నాడు. అత శిబిః తథైవ అవికుతముఖవర్ణః నగరం ప్రవిశ్య బ్రాహ్మణం తమబ్రవీత్ సిద్ధం భగవన్ అన్నమితి. అంత తన సంపదలంతటిని కూడా కాల్చివేస్తున్న తన కుమారుడి యొక్క మాంసంతో నిర్మించినటువంటి అన్నాన్ని కావాలని అడిగిన ఆ బ్రాహ్మణుని పైన ఎటువంటి కోపం లేదు మాత్రం కాదు, అవికృత ముఖవర్ణః అతని ముఖం యొక్క కవళికలు కూడా ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు, ఎటువంటి అసమాధానం లేదు. వచ్చినవాడు అతిథి దేవోభవ, సాక్షాత్ పరమాత్మీయ అతిథి రూపంగా వచ్చాడు, అతన్ని సంతోషపెట్టాలి అనే ఒక భావనతోనే ఎంతో భక్తితో ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి, మీరేదైతే అన్నం కోరారో ఆ అన్నం తయారుగా ఉంది, అదిగో నా చేతిలో ఉంది, సిద్ధం భగవన్ అన్నం అని అడిగాడట. బ్రాహ్మణో నకించిత్ వ్యాజహార విస్మయాదధోముఖశ్చ ఆసీత్. ఆ బ్రాహ్మణుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నేను కోరిన కోరిక ఏమిటి? తన కుమారుని సంహరించి అతని మాంసంతో వండమని చెప్తే వెంటనే వండేశాడు కదా, అయ్యో నేను ఎటువంటి కోరికను అడిగాను అని ఎంతో ఆశ్చర్యంతో తన తలను వంచుకున్నాడు. తత ప్రసాదయత బ్రాహ్మణం భగవన్ భుజ్యతామితి ముహూర్తాదుద్వీక్ష్య శిబమబ్రవీత్. ఎంతో శిబి చక్రవర్తి ప్రార్థించాడట. ఎప్పుడైతే తల కిందుగా వేశాడో ఆ బ్రాహ్మణుడిని అలా ప్రసన్నం చేసుకుంటూ, స్వామి మీరు అలా చేయొద్దండి, మీరు మా ఇంటికి వచ్చిన వారు అతిథి గారు, అతిథి అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపము, మీరు దయచేసి భోంచేయండి, భుజ్యతాం అని ఎంతో కోరిన తర్వాత ఒక ముహూర్తకాలం గడిచిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు తల ఎత్తి పైకి చూసి శిబి చక్రవర్తితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు, త్వమైవ ఏతత అసనేతి.
ఓ శిబి చక్రవర్తి, నీ కుమారుడి మాంసంతో ఏదైతే అన్నాన్ని వండావో ఆ అన్నాన్ని నీవే తినమని ఆ బ్రాహ్మణుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎటువంటి సంకోచం లేదు, వచ్చినవాడు పరమాత్మయే. ఎంత నిశ్చయం చూడండి శిబి చక్రవర్తికి. తత్రాహ తథేతి, అలాగే స్వామి మీ ఆజ్ఞను శిరసావహిస్తాను అని శిబి తథైవ అవిమనాహ మహిత్వా కపాలమభ్యుద్ధార్య భోక్తుమైచ్చత్. అవిమనాహ, మనస్సులో ఎటువంటి వైకల్యం లేకుండా మనస్సును సమాధానపరుచుకొని సంతోషంతో పరమాత్మ యొక్క ఆజ్ఞ అని తను శిరసా వహిస్తూ ఆ అన్నం పాత్ర నుండి అన్నాన్ని తీస్తూ తను తినబోతూ ఉన్నాడు. వెంటనే అథాస్య బ్రాహ్మణో హస్తమగృహ్ణాత్, ఆ వచ్చిన బ్రాహ్మణుడు ఇతని హస్తాన్ని చేతులను గట్టిగా పట్టుకున్నాడు. అబ్రవీచైనం జితక్రోధోసి, ఓ రాజా నీ గురించి నేను ఏమని చెప్పగలను? క్రోధం అనే గుణాన్ని ఇంతగా జయించావా? వచ్చి నీ రాజ్యానికి వచ్చి ఎన్నో దుష్టకర్మలను చేశాను, అనగా నీ కుమారుడిని చంపమన్నాను, నీ కుమారుడు యొక్క మాంసంతోనే అన్నాన్ని వండమని చెప్పాను, అలా ఎక్కడికో వెళ్ళిపోయాను. నా కోసం నీవెక్కడో వెతుకుతూ ఉంటే నేను నీ అంతఃపురానికి వచ్చి నీ సంపదలు అన్నిటిని కూడా కాల్చి వేశాను. కానీ ఎప్పుడు కూడా నాపైన ఈ కోపం రాలేదే, కోపాన్ని జయించావు. బ్రాహ్మణార్థే బ్రాహ్మణోపితం మహాభాగం సభాజయత్. ఇదంతా కూడా అతిథి పైన ఉన్నటువంటి గౌరవంతో ఇంతగా చేస్తారా ఎవరైనా? ఇంత క్రోధాన్ని జయించావు కదా, నీ సాటి ఎవరూ లేరు అని అతన్ని సత్కరిస్తూ ఉన్నాడు. సహి ఉదీక్షమాణ పుత్రం అపశ్యత అగ్రే తిష్టంతం దేవకుమారమివ పుణ్యగంధాన్వితం అలంకృతం సర్వం చ తమర్థం విదాయ బ్రాహ్మణో అంతరధీయత. వచ్చినవాడు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి అనుగ్రహంతో ఏమైంది అంటే, అలా కనబడుతూనే తన చేతిలోనే తన కుమారుడి యొక్క మాంసంతో వండినటువంటి అన్నం ఉంది. అలాగే తన ఎదురుగానే తన కుమారుడు కూడా వచ్చేసాడు. తన చేతులతోనే ఏ కుమారుడైతే చంపివేశాడో ఆ కుమారుడే బతికి వచ్చాడు. అతను ఎలా ఉన్నాడంటే దేవకుమారమివ, ఇంతవరకు సాక్షాత్తు మానవ కుమారుడుగా ఉండేవాడు ఇప్పుడు దేవతల యొక్క కాంతితో, దేవతల వలె గొప్ప కాంతితో అతను అలా వెలుగొందుతూ ఉన్నాడు. పుణ్యగంధాన్వితం, అతని శరీరం నుండి కూడా పుణ్యకరమైనటువంటి సువాసనలు వస్తున్నాయి. అలంకృతం చ సర్వం, దేవతల యొక్క ఆభరణాలతో అలంకృతుడు. అతన్ని చూసిన వెంటనే ఆ శిబి చక్రవర్తికి ఎంతో ఆనందం కలుగుతుంది. వెంటనే ఇక్కడున్న బ్రాహ్మణుడు అంతర్ధానుడైపోయాడు. తస్య రాజర్షే విధాత తేనేవ వేషేణ పరీక్షార్థం ఆగతః ఇతి. సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే వచ్చి ఆ బ్రాహ్మణుని యొక్క నిలబడిన స్థానంలోనే వచ్చి, అయ్యా నేనే నిన్ను పరీక్షించడం కోసం వచ్చాను. తస్మిన్ అంతరహితే అమాత్య రాజానమూచు కిం ప్రేప్సునా భవతా ఇదమేవం జానతాకృతమితి. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు, ఇతన్ని గౌరవించారు, ఇతనికి కావాల్సిన ఏం వరం కావాలో అని అడిగాడు. మీ అనుగ్రహం మాత్రమే చాలని ఈ రాజు చెప్పడం, వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతని మంత్రులు అలాగే ప్రజలు అందరూ వచ్చి రాజుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓ రాజా, వచ్చిన వారు చతుర్ముఖ బ్రహ్మగారే అని నీకు తెలుసా? ఎందుకంటే నీ చేతులారా నీ కుమారుడిని సంహరించడం ఏంటి, అతని మాంసంతోనే వంట చేయడం ఏంటి, అతని కోసం ప్రతీక్ష చేయడం ఏంటి, అతను నీ సంపదలను కూడా కాలుస్తూ ఉన్నా కూడా ఎటువంటి కోపం రాకుండా ఉండటం ఏంటి? ఒకటి కన్నా ఒకటి ఆశ్చర్యం కదా. ఇదంతా కూడా నీవు తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? తెలిసి చేస్తున్నావంటే ఒక నాటకంగా అయిపోయింది, తెలియక చేస్తున్నావంటే అందులో గొప్పతనం ఉండొచ్చు, కానీ తెలిసి చేస్తున్నావేమో అని ప్రజలందరూ కూడా అడగగా అందుకు శిబి చక్రవర్తి చెబుతున్నాడు, నైవాహమేతత్ యశసే దదాని నచార్థహేతోర్నచ భోగతృష్ణయా పాపైరనాసేవితయేష మార్గః ఇత్యేవమేతత్ సకలం కరోమి. ఓ ప్రజలారా, పూర్వం కూడా ఒక చిన్న కపోతం పావురం కోసం నా శరీరాన్ని దానంగా ఇచ్చాను. ఇప్పుడు కూడా నా కుమారుడినే నేను సంహరించి అన్నం వండాను. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నైవాహమేతద్ యశసే దదాని, వచ్చిన వారు ఎవరో నాకు తెలియదు. పోనీ వచ్చిన వారికి ఎందుకు ఇస్తున్నామంటే, చూడండి తన శిబి చక్రవర్తి అతని దానశీలత ఎంత ఉందో, ఒక పావురం కోసం తన
శరీరం నుండి మాంసాన్ని కత్తిరించి ఇచ్చాడు, లేకపోతే ఒకరిని సంతృప్తిపరచడం కోసం తన సొంత కుమారుడు కూడా చంపుకున్నాడు. ఇటువంటి యశస్కరమైనటువంటి కార్యాలు చేస్తే గొప్ప కీర్తిని పొందగలము అనే ఇచ్ఛతో నేను చేయలేదు. అంత కీర్తి కోసమైతే నేను ఈ పనులు చేయలేదు. అలాగే నచార్థహేతోహో, ఇన్ని పుణ్యకర్మలు చేస్తే ఈ జన్మలోనైనా తదుపరి జన్మలోనైనా అనేక సంపదలు నాకు కలుగుతాయి. ఆ సంపదల యొక్క తృష్ణ, ఆశ కూడా నాకు లేదు, అందుకోసం నేను చేయలేదు. నచభోగ తృష్ణయా, పోనీ ఇహలోకంలో ధర్మానం చేస్తే ఇహలోకంలోనూ కూడా సుఖంగా ఉండవచ్చు, పరలోకంలో కూడా సుఖంగా ఉండవచ్చు. సుఖమనగా భోగము, ఆ భోగం కోసం చేసేవేమో. శిబి చక్రవర్తి చెప్తున్నాడు, భోగతృష్ణ, భోగాలపైన నాకు ఆశ అనేది లేదు. పాపైరనా సేవిత ఏష మార్గ, పాపాత్ములు ఎవరైతే ఉంటారో వారు ఇటువంటి మార్గంలో నడవలేరు. ఇత్యేవమేతత్ సకలం కరోమి, అనగా పుణ్యజనులు మాత్రమే ఈ మార్గంలో నడవగలరు. తన శరీరాన్ని కోసి ఇవ్వడమైనా, తన కుమారునే సంహరించి అతిథి కోసం భోజనాన్ని ఏర్పాటు చేయడమైనా ఇదంతా కూడా పుణ్యజనులు చేశారు, చేసి చూపించారు. అందుకోసం వచ్చిన అతిథిని కానీ నా పాలనలో ఉండేటువంటి చిన్న పక్షి అయినా కూడా దాన్ని రక్షించడం నా ధర్మం కాబట్టి, వచ్చిన అతిథిని సంతోషపరచడం నా ధర్మం కాబట్టి నేను ఈ కర్మలను చేశాను. అనగా ధర్మాన్ని చేయాలంటే ఏదో ఒక నిమిత్తం అవసరం లేదు, ధర్మాన్ని ఆచరించాలి అని శాస్త్రం చెబుతుంది కాబట్టి నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, కానీ ఎటువంటి ప్రయోజనాన్ని అపేక్షించి నేను ధర్మాన్ని ఆచరించటం లేదు. సద్భిస్సదా ధ్యాసితం తు ప్రశస్తం తస్మాత్ ప్రశస్తం శయతే మతిర్మే ఏతన్మహాభాగ్యవరం శిబేస్తు తస్మాదహం వేద యథేవదేతత్. సత్పురుషులు ఏదైతే అనుసరిస్తారో అదే శ్రేష్టమైనటువంటి మార్గం, అటువంటి మార్గంలోనే నేను నడుస్తాను అంటూ శిబి చక్రవర్తి చెబుతున్నాడు. అందుకు నారద మహర్షి గారు చెబుతున్నారు, అటువంటి సత్పురుషులు, ఆ సత్పురుషులలో గొప్పవాడుగా మీ అన్నగారైనటువంటి వాడు శిబి చక్రవర్తి. ఆ శిబి చక్రవర్తి యొక్క దానశీలత గురించి నాకు బాగా తెలుసు. అందుకోసమే మీకందరికి కూడా, అనగా ఓ వసుమనస, ఓ ప్రతర్దన, ఓ అష్టక, మీకందరికి కూడా తెలియని అని మీ సోదరులో ఒకడైనటువంటి ఆ శిబి చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని నేను చెబుతున్నాను, చక్కగా వినండి. ఇంతవరకు కూడా మనం ఒకసారి ఈ కథను వివేచన చేసుకుంటే, మొదటివాడు దానమిచ్చాడు, కానీ దానమిచ్చి తన ఇచ్చేటువంటి తన దానాన్ని తను పొగుడుకున్నాడు, అది కూడా పాపకరమే. ఇంకొకడు కూడా దానమిచ్చాడు, అశ్వాలను దానమిచ్చాడు. అశ్వాలను దానమిచ్చి ఎవరైతే ప్రతిగ్రహీత ఉన్నారో, దానాన్ని స్వీకరించారో వారిపైన అసూయతో వారిని ద్వేషించాడు, వారిని అనగా యాచకులుగా భావిస్తూ వారిని నిందించాడు. ఇంకొకరు కూడా దానమిచ్చాడు, కానీ శ్రద్ధ అనేది లేదు. కానీ దానమిచ్చే సందర్భంలో శ్రద్ధ ఉండాలి, క్షమాగుణం ఉండాలి, క్రోధం అనేది ఉండకూడదు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారే గొప్పవారు అని తెలియపరచడం కోసం నారద మహర్షి గారు ఈ వృత్తాంతాన్ని నడిపారు. అంటే ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలి, శిబి చక్రవర్తి గొప్పవాడా, నారద మహర్షి గొప్పవారా అనే విషయం కన్నా దానగుణం అనేది, అందులోనూ కూడా దానమిచ్చే సందర్భంలో చాలా క్షమాగుణంతో ఉండాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఇక్కడికి 198వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 199వ అధ్యాయాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ ఉన్నారు. వైశంపాయనువాచ మార్కండేయం ఋషయః పాండవాః పర్యపృచ్ఛత అస్తి కశ్చిత్ భగవతః చిరజాతతర ఇతి. పాండవులందరూ కూడా అడుగుతున్నారు మార్కండేయ మహర్షిని, స్వామి, ఓ మహర్షి, మీరు చిరంజీవులుగా తెలుస్తూ ఉంటారు, చిరంజీవులుగా మీరు కీర్తింపబడుతూ ఉంటారు. మార్కండేయ మహాభాగా సప్తకల్పాంత జీవిత ఆయురారోగ్యమైశ్వర్యం దేహమే మునిపుంగవాని పురాణ శ్లోకంలో చెప్పిన విధంగా 7 కల్పాల వరకు కూడా గొప్ప ఆయుః ప్రమాణాన్ని పొందినవారు మీరు. అలాగే మీరు ఏ విధంగా అయితే చిరంజీవిగా ఉన్నారో, మీకన్నా చిరంజీవిగా ఎవరైనా ఉన్నారా అని ధర్మరాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీకన్నా గొప్ప ఆయుః ప్రమాణం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, వారి గురించి మాకు తెలపండి అని అడుగుతూ ఉన్నాడు. ఈ విధంగా అడగడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇహలోకంలో ఎంతవరకైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో, అనగా వారి గురించి మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారో, అంతవరకు కూడా పరలోకంలో స్వర్గంలో ఉంటారు. ఇహలోకంలో వారు చనిపోయినా కూడా వారి గురించి ఎవరైతే ఎంత దూషణ చేస్తూ ఉంటారో అంతవరకు వారు నరకంలో ఉంటారు. ఆ విధంగా ఈ రెండు కూడా క్షీణిస్తే మాత్రం కర్మానుసారంగా వారు మనిషి జన్మనో లేకపోతే పశుపక్ష జన్మలోనో పొందవలసి ఉంటుంది. అంటే ఇహలోకంలో వారు ఎంత కీర్తిని గడిస్తే
మంచి పేరును గడిస్తే అంత మంచి లోకాలు. ఇహలోకంలో వారు ఎంత చెడ్డ పనులు చేస్తే తద్వారా ఎంత చెడ్డ పేరును తెచ్చుకుంటే వారిని ఎంతవరకు అయితే దూషిస్తూ ఉంటామో అంతవరకు నరకం ఉంటుంది. ఆ దూషణ కానీ లేకపోతే స్తోత్రం కానీ దానికి కావలసిన పాపం కానీ పుణ్యం కానీ అవి రెండు కూడా పైలోకాల్లో అదంతా కూడా సమాప్తి అయిపోయిన తర్వాత వారు మరొకసారి ఈ లోకంలో జన్మించవలసి ఉంటుంది అనే విషయాన్ని మహర్షి గారు చెప్పారు. చెబుతూ అలాగే మీకన్నా గొప్ప ఆయుః ప్రమాణం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ధర్మరాజు కోరగా అడగగా సతానువాచ అస్తి ఖలు రాజర్షి ఇంద్రద్యుమ్నో నామ క్షీణపుణ్యస్త్రిదివాత్ ప్రచ్యుతః కీర్తిర్మే విచ్ఛిన్నేతి మాముపాతిష్ఠత అత ప్రత్యభిజానాతి మాం భవానితి. మార్కండే మహర్షి గారు ఒక కథను కూడా చెబుతున్నారు. అవునయ్యా, ఉన్నారు, చాలామందే ఉన్నారు. వారెవరో తెలుసా? వారు మొట్టమొదటిగా ఒకరి విషయాన్ని గురించి చెబుతున్నారు. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే ఒక గొప్ప రాజర్షి, అతను ఉన్నంతకాలం కూడా ఎన్నో యజ్ఞయాగాలు చేశాడు. ప్రజలను తన కుమారుల వరే తన సంతానాన్ని చూసుకుంటూ ప్రజారంజకంగా పాలన సాగించాడు. ఎన్నో దానాలు కూడా ఇచ్చాడు. తను కొంతకాలం తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత అతని పుణ్యమంతం మొత్తం కూడా క్షీణించిపోయింది. క్షీణించిపోయిన తర్వాత వారందరూ కూడా దేవతలందరూ కూడా పైనుండి కిందికి తోసివేశారు. అతను కిందికి వస్తూ వస్తూ నా దగ్గరికి వచ్చాడు. మార్కండేయ మహర్షి గారు తన అనుభవం గురించి చెప్తున్నారు. ఆ ఇంద్రద్యుమ్నుడు పైలోకాల్లో తన పుణ్యాన్ని మొత్తాన్ని కూడా అనుభవించిన తర్వాత నా దగ్గరికి అనగా మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చాడు. వచ్చి తను మార్కండేయ మహర్షి గారిని అడుగుతూ ఉన్నాడట, అయ్యా నన్నెవరో మీరు గుర్తుపట్టగలరా అని అడిగాడట. అందుకు మార్కండేయ మహర్షి గారు మనం ఏ విధంగా అయితే మాట్లాడుతుంటామో అలాగే మాట్లాడుతున్నారు చూడండి. తమహమభ్రువన్ కార్యచేష్టాకులత్వాత్ నవయం వాసాయనిక గ్రామైకరాత్రవాసినో న ప్రత్యభిజానీమో అపి ఆత్మానం అర్థానాం అనుష్ఠానం న శరీరోపాతాపేనాత్మన సమారంభో అర్థానామనుష్ఠానం. ఓ రాజా, నీవెవరో రాజుగా తెలిసి వస్తుంది కానీ నీవెవరో నాకు గుర్తుకు లేదు. ఎందుకో తెలుసా? మేము ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాం. తపస్సు ఉంటాము, యజ్ఞము ఉంటాము, ఉపవాసం ఉంటాము, దీక్ష అంటాము, దేవతార్చన అంటాము. ఈ విధంగా పుణ్యకార్యాల్లో మేము ఎప్పుడు కూడా మగ్నులుగా ఉంటాం. ఆ విధంగా ఉంటూ ఉంటూ మా పనుల గురించి మేము ఎన్నో పనులు మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు కూడా తత్పరత ఆ పరమాత్మ గురించి ఆలోచిస్తూ శాస్త్రాలను వివేచన చేస్తూ శాస్త్రాల యొక్క విచారం చేస్తూ ఆలోచిస్తూ దాన్ని చదువుతూ ఎన్నో విషయాలు మా గురించి సొంత విషయాలు ఎన్నో మర్చిపోతూ ఉంటాం. అలాగే నిత్యం కూడా వ్రతాలు నియమాలు ఈ పాలనలో మా శరీరాలన్నీ కూడా శుష్కించిపోయాయి. ఎప్పుడు కూడా సన్నగా ఉంటాం. మేము కొన్ని ఎన్నో ఆవశ్యకమైనటువంటి కార్యాలను కూడా మర్చిపోతూ ఉంటాం. వాటిని మొదలు కూడా పెట్టలేము. అటువంటి అవస్థలో మీ గురించి మాకెట్లయా తెలుస్తుంది? అలాగే మేము ఎటువంటి వారమో తెలుసా? వాసాయనికాహ అనగా మా శరీరం పైన ఉన్నటువంటి వస్త్రం తప్ప మాకు దేనిపైన కూడా ధ్యాస అనేదే ఉండదు. అలాగే గ్రామైకరాత్రవాసినః, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రాత్రి మాత్రమే మేము వాసం చేస్తూ ఉంటాం. దీర్ఘకాలం వరకు కూడా ఒకే చోట ఉంటే దాని గురించి వ్యామోహమో లేకపోతే దాని గురించి గుర్తో ఉండవచ్చు. మాకు దేనిపైన వ్యామోహం లేదు, ఎక్కడా కూడా దీర్ఘకాలం ఉండం కాబట్టి మాకు ఎవరి గురించి కూడా ఏమీ పెద్దగా తెలియదు అని మహర్షి గారు మనం ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటామో ఆ విధంగా మహర్షి గారు చెప్పేశారు. మనం అంటూ ఉంటాం కదా, లేదండి ఈ మధ్య నేను చాలా బిజీగా ఉన్నాను, మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మర్చిపోయామని మనం ఎలాగైతే అంటుంటామో అదే విధమైనటువంటి వ్యవహారాన్ని మార్కండేయ మహర్షి గారు ఇక్కడ చూపిస్తున్నారు. ఈవముక్తో రాజర్షి ఇంద్రద్యుమ్నః పునర్మామబ్రవీత్ అథాస్తి కశ్చిత్ త్వత్తశ్చిరం జాతతర ఇతి. అందుకు ఆ ఇంద్రద్యుమ్నుడు చెబుతూ ఉన్నాడట, స్వామి నేనెవరో తెలుసా? ఇంద్రద్యుమ్న అనే రాజును. నేను మీకన్నా ముందుగా పుట్టినవాడిని, మీకన్నా ముందుగా పుట్టాను. మీరు ఉన్నారు, నేను ఉన్నాను. కానీ ఆయుః ప్రమాణంలో చూస్తే మీకన్నా పెద్దవాడిని నేనే. అలాగే మన ఇద్దరికన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నారా అని ఆ రాజర్షి అడిగాడట మార్కండేయ మహర్షిని. అందుకు మార్కండేయ మహర్షి గారు చెబుతూ తం పునః ప్రత్యబ్రవం, నేను అతనికి ఈ విధంగా సమాధానమిస్తున్నాను. అథ ఖలు హిమవతి ప్రావారకరణో నామ ఉలూకః ప్రతివసతి. ఉన్నారయ్యా, మన ఇద్దరికన్నా ముందుగా పుట్టిన వారు ఎవరు అంటే హిమాలయ ప్రాంతాల్లో ప్రావారకరణము అనే పేరు గల ఒక గుడ్లగూబ ఉన్నది. ఉలూకః అంటే గుడ్లగూబ. సమత్తశ్చిరజాతో భవంతం యది జానీయాదితః ప్రకృష్టే చాద్వని హిమవాంస్తం తత్రాసో ప్రతివసతి ఇతి.
అలాగే ఆ గుడ్లగూబ ఉంది కదా, ఆ గుడ్లగూబ కూడా నిన్ను నన్ను ఇద్దరిని గుర్తుపట్టవచ్చేమో. అందుకోసం ఆ హిమాలయ పర్వతాలకు వెళతామంటే హిమాలయ పర్వత ప్రాంతం చాలా దూరంగా ఉంది, ఆ పర్వతం దగ్గర మాత్రమే ఆ గుడ్లగూబ ఉంటుంది అని మార్కండేయ మహర్షి గారు చెప్పారట. చెప్పిన తర్వాత తతః సహ మామశ్వో భూత్వా తత్రావహత్ యత్ర బభూవోలూఖః. వెంటనే ఆ ఇంద్రద్యుమ్నుడు తన తపస్ప్రభావం చేత తను ఒక అశ్వంగా మారాడు. వేగంగా పరిగెత్తేటువంటి అశ్వంగా మారి ఆ అశ్వం పైన నన్ను కూర్చోబెట్టుకుని వెంటనే హిమాలయ పర్వతాలకు తీసుకువెళ్ళాడు. ఎక్కడైతే గుడ్లగూబ ఉన్నదో అక్కడికి. అథైనం సరాజా పప్రచ్ఛ ప్రతిజానాతి మాం భవానితి. ఆ గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి ఈ మార్కండేయ మహర్షి గారు అశ్వరూపంలో ఉండేటువంటి ఇంద్రద్యుమ్నుడు ఇద్దరు మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎవరో గుర్తుపట్టగలవా అని అడిగారట. సముహూర్తమిహ ధ్యాత్వా అబ్రవీదీనం నాభిజానామి భవంతమిది సయేవ ముక్తః ఇంద్రద్యుమ్నః పునస్తలోకమబ్రవీద్ రాజర్షి. ఆ గుడ్లగూబ చెబుతుంది, మీరెవరో నేను గుర్తుపట్టలేదు. వెంటనే ఆ రాజుగారు కూడా మరొకసారి ఈ విధంగా చెబుతున్నారు, అతాస్తి కశ్చిత భవతః సకాశా చిరజాత ఇతి. సరేనయ్యా, ఇతను మార్కండేయ మహర్షి గారు, నేను ఇంద్రద్యుమ్నుడిని, మేమిద్దరం కూడా ఎంతో వరకు ఉన్నాము. కానీ నీవు అనగా ఈ గుడ్లగూబవి నీవు నాకన్నా పెద్ద ఆయు ప్రమాణం కలిగిన వాడని మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. నీకన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నారా అని మార్కండేయ మహర్షి గారు అడగగా, అస్తి ఖలు ఇంద్రద్యుమ్నం నామ సరస్తస్మిన్ నాడీజంగో నామ బక ప్రతివసతి. ఉన్నారయ్యా, ఇక్కడే ఇంద్రద్యుమ్న అనే పేరు గల ఒక సరోవరం ఉంది. అక్కడ నాడీజంగము అనే ఒక కొంగ ఉంది. ఆ కొంగ మీకన్నా నాకన్నా పెద్ద ఆయు ప్రమాణం కలిగినది అని చెప్పగా, ప్రతివసతి సో అస్మత్తః చిరజాతతరః తం పృచ్ఛ. మనకన్నా ఆయు ప్రమాణంలో పెద్దవారెవరైనా ఉన్నారా అని తెలుసుకోవడానికి అతని దగ్గర వెళ్ళమని ఆ ఉలూకని చెప్పింది, అనగా గుడ్లగూబ చెప్పిందట. తతః ఇంద్రద్యుమ్నో మాంచ ఉలూకమాదాయ తత్సరోవర గచ్చత యత్రాసౌ నాడీజంగో నామ బకో బభూవ. ఆ ఇంద్రద్యుమ్నుడు వెంటనే ఆ గుడ్లగూబను మార్కండేయ మహర్షిని ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఆ సరస్సు అనగా నాడీజంగ అనే బకపక్షి ఎక్కడైతే ఉన్నదో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సో అస్మాభిపృష్టో భవానిమం ఇంద్రద్యుమ్నం రాజానం అభిజానాతీతి. వెంటనే ఆ గుడ్లగూబ దగ్గర బకపక్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీరందరూ కూడా అడుగుతున్నారు, ఇతనెవరో తెలుసా, ఈ రాజుగారు ఎవరో తెలుసా అనగా, సయేవం ముహూర్తం ధ్యాత్వా అబ్రవీద్ నాభిజానామి అహం ఇంద్రద్యుమ్నం రాజానమితి. ఆ బకపక్షి చెబుతోంది, ఇతనెవరో నాకు తెలియదు అని చెప్పగా రాజు తన గురించి తనే పరిచయం ఇచ్చుకున్నాడు, నేను ఇంద్రద్యుమ్ను అనే రాజును. తతస్సో అస్మాభిపృష్టః కశ్చిత్ భవతో అన్యత్ చిరజాతతరో అస్తి ఇతి. ఆ రాజుగారు ప్రశ్నించారట, ఈ విధంగా మేమందరం కూడా ఇంత ఆయు ప్రమాణాన్ని పొంది ఉన్నాము, మనకన్నా పెద్దవారైనా ఉన్నారా అని అడగగా, సనోబ్రవీత్ అస్తి ఖలు అస్మిన్నేవ సరసి కూపారో నామకచ్చపః ప్రతివసతి. ఆ బకపక్షి చెబుతోంది, నాకన్నా పెద్దవాడుగా ఉన్నవాడు ఒక కూపారము అనే ఒక అకూపార అనే పేరు గల ఒక తాబేలు ఉన్నది, ఆ తాబేలు కూడా ఇదే సరోవరంలో ఉన్నది. సమత్త చిరజాత తరహా, అది నాకన్నా పెద్దవాడు. సయది కథంచిత్ అభిజానీయాత్ ఇమం రాజానం తమ అకూపారం పృచ్ఛద్వమితి. అతనికి తెలిసి ఉండవచ్చేమో మనకన్నా పెద్ద ఆయు ప్రమాణం కలిగిన వారు, అతన్ని అడగండి అని ఈ బకపక్షి చెప్పిందట. తతస్సబకః తం అకూపారం కచ్చపం విజ్ఞాపయామాస. ఆ బకపక్షి వెంటనే అకూపార అనే ఒక తాబేలు దగ్గర విజ్ఞాపన చేసుకుంటుంది. అస్మాకం అభిప్రేతం భవంతం కించిదర్థం అభిప్రత్వం స్వాధ్యాగమ్యతాం తావదితి. అయ్యా, ఈ విధంగా మేమందరం కూడా ఎంతో గొప్ప ఆయు ప్రమాణం కలిగిన వారమి, మీ దగ్గర కొన్ని విషయాలను అడగవలసి ఉన్నది, కాబట్టి మీరు నాకు దర్శనం ఇవ్వగలరు అని మేమందరం కూడా వేడుకున్నాము. తచ్చుత్వా కచ్చపః తస్మాత్ సరసః ఉత్థాయ అభ్యాగచ్చత ఎత్తదిష్టామో వయం. అదంతా విన్నటువంటి ఆ కచ్చపము అనగా తాబేలు ఆ సరోవరం నుండి బయటికి వచ్చింది. మేమందరం కూడా ఉండేటువంటి ప్రాంతానికి వచ్చి, తస్య సరసస్తీరే ఆగతం చైనం వయం అపృచ్ఛామః భవాన్ ఇంద్రద్యుమ్నం రాజానం అభిజానాతీతి. బకపక్షి అలాగే గుడ్లగూబ మరియు తాబేలుని వీరందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మార్కండేయ మహర్షి గారు, ఇంద్రద్యుమ్నుడు, ఈ విధంగా ఇంద్రద్యుమ్నుడు ఎవరో తెలుసా, ఎదురుగా ఉన్నాడు కదా అని చెప్పగా, సముహూర్తం ధ్యాత్వా భాస్మ సంపూర్ణనైనః ఉద్విగ్న హృదయో వేపమానః విసంజ్ఞకల్పః ప్రాంజలిరబ్రవీత్. అదంతా విన్నటువంటి ఆ అకూపారం అనే తాబేలు వెంటనే కళ్ళ నుండి నీటిని కారుస్తూ ఉద్విగ్న కలిగినటువంటి మనస్సు కలిగినదై రెండు చేతులను కూడా జోడించి ఈ విధంగా పలుకుతున్నది.
ఆ తాబేలు ఏం పలికినది, వీరి మధ్య జరిగినటువంటి సంవాదం ఏమిటి అనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపథభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh